Hello guys, good morning. Welcome back to my channel V Family Stories. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ ఇన్ జార్జియా. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6:30 అవుతుంది. వ్యూ అయితే అదిరిపోయింది అసలు. కానీ ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. 3 to 4 degrees ఉంది. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. నా లైఫ్లో ఒక కొత్త చాప్టర్లో ఫస్ట్ డేని నేను వైట్తో స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే వైట్ అంటే ఒక ప్యూరిటీ, పర్ఫెక్షన్. సో అవన్నీ నా లైఫ్లో ఉండాలని. సో లెట్స్ గెట్ రెడీ. స్నానం అయితే చేసేసాక ఫాస్ట్గా రెడీ అయిపోదాం. షుడ్ బి ప్యాక్డ్ అన్నమాట, గాలి ఆడొద్దు. రెడీ అయితే అయిపోయాను. లెట్స్ గో టు ద కాలేజ్. దిస్ ఇస్ రేచల్, మై రూమ్మేట్. ఓకే, లెట్స్ గో టు ద కాలేజ్. కాలేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత కాలేజ్కి వెళ్ళాలి. ఇది మా లాబీ అన్నమాట, రిసెప్షన్ ఏరియా. సో ఫస్ట్ ఇక్కడ నేమ్ రాయాలి. సో ఫస్ట్ ఇలా కొంచెం దూరం వరకు బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ దెన్ అక్కడ బస్ ఎక్కి తర్వాత బస్లో కాలేజ్ వరకు వెళ్ళాలి. ఇక్కడ బస్ నెంబర్ చెక్ చేసుకోవాలి. మరి 3:37, ఇంకా 12 స్టాప్స్ ఉంది. సో టేకింగ్ రెస్ట్. బస్ వచ్చేంత వరకు మేము ఇలా ఆటలు ఆడుతూ ఉండే అన్నమాట. సో మా కాలేజ్ ఎక్కడుందంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, అదే మా కాలేజ్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి. ఫైనల్గా అయితే మా బస్ అయితే వచ్చేసింది. బస్ ఎక్కేసి బస్లో కార్డ్ ట్యాప్ చేసేసి ఇంకా కాలేజ్ వరకు అయితే వెళ్ళిపోయాము. ఇదే అన్నమాట నా కాలేజ్, SEU, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. ఇదైతే ఓల్డ్ బిల్డింగ్ ఎంట్రన్స్. నాకు ఫస్ట్ క్లాస్ ఓల్డ్ బిల్డింగ్లో ఉంది కాబట్టి సో లెట్స్ గో టు మై క్లాస్. ఫస్ట్ క్లాస్ నాకు హిస్టాలజీ సెమినార్ ఉండే. ఆ క్లాస్లో 20 to 25 మెంబర్స్ మాత్రమే ఉండే. కానీ సెకండ్ లెక్చర్లో మాత్రం 2 to 3 క్లాసెస్ని కంబైన్ చేసేసి అందరికీ ఒకేసారి క్లాస్ చెప్పేశారు. సో కంటిన్యూస్గా 2 క్లాసెస్ ఫినిష్ చేసేసి ఇంకా రేచల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. ఇంకా ఇద్దరం కలిసేసి ఒక బిల్డింగ్లోకి అయితే వెళ్ళిపోయాము. ఏంటి క్లాసెస్ మధ్యలో మాల్కి వచ్చాము అనుకుంటున్నారా? కాదు, ఇది మాల్ కాదు, మా యూనివర్సిటీ న్యూ బిల్డింగ్. అదిరిపోయింది కదా, నాకు తెలుసు. మీకు ఇంకొకటి చూపిస్తాను, వచ్చేసేయండి. ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా? అదేనండి వాష్రూమ్. అబ్బబ్బబ్బా, ఇలాంటి వాష్రూమ్ నేను అసలు ఎక్కడా చూడలేదు, ఏ కాలేజ్లోనూ చూడలేదు. అసలు అమ్మాయిలు ఒక్క మిర్రర్ ఉంటేనే దాని ముందు నుంచి కదలరు. అలాంటిది ఇన్ని మిర్రర్స్ పెడితే ఇక అందరూ ఇక్కడనే ఉంటారు. ఎనీవేస్, నాకు అయితే క్లాస్ టైం అవుతుంది, చలో. ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో ఇది అనమాట లాస్ట్, మెడికల్ ఎథిక్స్. ఈ క్లాస్ తర్వాత చూడాలి నెక్స్ట్. సో నాకు ఈ క్లాస్ కూడా సెమినార్ కాబట్టి 20 to 25 మెంబర్సే ఉన్నారు ఈ క్లాస్లో కూడా. ఓకే గాయ్స్, మా క్లాసెస్ అయిపోయాయి అని అనుకోకండి, ఇంకా ఒకటి ఉంది. చదువుతాం. నెక్స్ట్ క్లాస్ ఏంటిదో తెలుసా ఫ్రెండ్స్? సారీ, ఏం అర్థమవుతుందో మేము ఏం వింటామో తెలియదు ఇంకా. సో విన్నాక చెప్తాం, సమాచారాలు విన్న తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి మెస్కి వెళ్తున్నాము. ఓకే, మెస్కి పోదాం రండి. అక్కడ ఏముందో చూద్దాం. సో బేసికల్గా ఫ్రెండ్స్ ఏమైందంటే, స్కెడ్యూల్ చూసాక తెలిసింది మాకు జార్జియన్ లేదని. సో ఇప్పుడు మాకు ఏముందిరా, సెల్ బయాలజీ ఉంది. సో సెల్ బయాలజీ అది కూడా 3కి ఉంది. సో ఇంకా ఇప్పుడు టైం 1:30, ఇంకా 1.5 hour టైం పాస్ చేసి దాని తర్వాత 3 o'clockకి క్లాస్కి వెళ్ళాలి. బేసికల్గా ఈరోజు రేచల్కి ఒక క్లాస్ కూడా లేదు.
కానీ నా కోసం పొద్దుగాల నుంచి ఉంది నాతోనే. అదన్నమాట మ్యాటర్. ఓకే గాయ్స్, ఇంకా యూనిలోకి వెళ్ళిపోదాం రండి. హలో గాయ్స్, వీళ్ళందరు నా రూమ్మేట్స్ అన్నమాట. షీ ఈజ్ మావియా ఫ్రమ్ బెంగళూరు అండ్ షీఈస్ ఫిదా ఫ్రమ్ కర్ణాటక అండ్ మీకు తెలిసివే రేచల్ తెలంగాణ. హాయ్ గాయ్స్. హలో, ఇప్పుడు క్లాస్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మళ్ళీ నాకు లెక్చర్ కాబట్టి 2 to 3 క్లాసెస్ని కంబైన్ చేసి కూర్చోబెట్టేశారు. అయిపోయినాయి ఫ్రెండ్స్ మా క్లాసెస్. ఇప్పుడు ఏం చేస్తామంటే హాస్టల్కి వెళ్ళాలి. ఇప్పుడు బస్ ఎక్కి తర్వాత హాస్టల్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు కూడా బస్ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మిస్ అయితే నా పరిస్థితి లైక్. అనుకున్నట్టు మాకు బస్ అయితే దొరికింది. ఇంకా బస్ ఎక్కేసి హాస్టల్ దగ్గర వరకు అయితే వెళ్ళిపోయాము. అక్కడికి రీచ్ అవ్వాలి మేము. ఆల్మోస్ట్ వచ్చేసాము హాస్టల్ దగ్గరికి. ఇలా జరిగిందనమాట నా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. టాటా బై బై, లవ్ యూ ఆల్.